వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేసు విషయంలో సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ ఉదంతం ఆద్యంతం అనుమానాస్పదమే. ఎక్కడా లేని విధంగా సీబీఐలో 7 ఏళ్ల పొడిగింపు లక్ష్మీనారాయణ విషయంలోనే జరిగింది. మొదటి నుంచి కుట్రపూరితంగానే జగన్ కేసు దర్యాప్తు సాగుతుండగా 7-8 ఛార్జిషీట్లు వేస్తామని విచారణ పూర్తవ్వక ముందే జేడీ ప్రకటించడం గమనార్హం. జగన్ కేసు విషయంలో ఆగ మేఘాలపై స్పందించిన జేడీ చంద్రబాబు అక్రమాస్తులపై విచారణ జరపాలంటూ హైకోర్టే ఆదేశించినా అడ్డంగా కాలయాపన చేశారు. ఐపీఎస్ అధికారులకు డెప్యుటేషన్ మీద సీబీఐలో మొదట 2 ఏళ్లకు పోస్టింగ్ ఇస్తారు. తర్వాత ఏటా పొడిగించుకోవాలి. పొడిగింపు రావాలంటే రాజకీయంగా గట్టి పలుకుబడినా ఉండాలి, లేదా ఆ అధికారి ద్వారా పనులు చక్కబెట్టుకోవాలని ప్రభుత్వ పెద్దలు భావించాలి. అందులోనూ సీబీఐ లాంటి సంస్థలో అది కూడా 5 ఏళ్ల తర్వాత పొడిగింపు అంటే మరీ కష్టం. ఒకే అధికారి ఒకే చోట అలాంటి పొడిగింపులను వరుసగా తీసుకుంటూ 7 ఏళ్ల పాటు కొనసాగడం సీబీఐలో అత్యంత అరుదైన విషయం. అందులో సదరు అధికారి తన సొంత రాష్ట్రంలో అలా కొనసాగడం, ఆ రాష్ట్రానికి సంబంధించిన రాజకీయ ప్రేరేపిత కేసును దర్యాప్తు చేసే అవకాశం రావడం మరీ అరుదు. కానీ సీబీఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ విషయంలో ఇవన్నీ సులువుగా సాధ్యపడ్డాయి. 7 ఏళ్లు నిరంతరాయంగా సొంత రాష్ట్రంలో ఒకే పోస్టింగులో కొనసాగడం, రాజకీయ ప్రేరేపిత జగన్ కేసు దర్యాప్తు వెనుక పరమార్థం బహిరంగ రహస్యమే. ఆద్యంతం కుట్రపూరితంగా సాగుతున్న జగన్ కేసు దర్యాప్తులో అడుగడుగున సమాధానం లేని ప్రశ్నలే. రాజకీయ ప్రేరేపిత కేసు ఏదన్నా ఉంటే అది జగన్ కేసే. వైఎస్ఆర్ మరణించిన 15 నెలల తర్వాత కాంగ్రెస్ నుంచి జగన్ బయటకు వచ్చిన తర్వాతే ఆయనపై కేసు ఎందుకు వేయాల్సి వచ్చింది? జగన్ కాంగ్రెస్ ను వీడినందువల్లే ఆయనపై దర్యాప్తు ప్రహసనానికి తెర లేచిందనడం వాస్తవం కాదా? కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకర్రావు ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేయడం, చంద్రబాబు పార్టీకి చెందిన సీనియర్ నేతలు ఎర్రన్నాయుడు, బైరెడ్డి రాజశేఖర రెడ్డి, అశోక్ గజపతిరాజు అందులో ఇంప్లీడ్ కావడం కుట్ర అమలులో తొలి అడుగులు. ఇలాంటి రాజకీయ ప్రేరేపిత కేసులో సీబీఐ జగన్ ను 52వ ప్రతివాదిగా పేర్కొంది. 1 నుంచి 15 వరకు ప్రతివాదులుగా ప్రభుత్వ శాఖలను పేర్కొంటూ నోటీసులు ఇచ్చింది. అయినా కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా వాటికి స్పందించకపోవడం నిజం కాదా? అప్పుడే స్పందిస్తే జీవోలన్నీ నిబంధనల ప్రకారమే ఇచ్చారని తేలిపోయేది కాదా? నోటీసులకు ప్రభుత్వం స్పందించనప్పటికీ కోర్టు సీబీఐ విచారణకు ఆదేశిస్తే 4 రోజుల్లో జేడీ లక్ష్మీనారాయణ నేతృత్వంలో సీబీఐ సోదాలు ప్రారంభించలేదా? 15 రోజుల్లోనే నివేదిక సమర్పించలేదా? దేశంలో ఎక్కడా ఎప్పుడూ లేనంత వేగంగా ఈ కేసులో స్పందించడం నిజం కాదా? ఒక కేసులో ఒక ఎఫ్ఐఆర్ లో ఒక ఛార్జిషీటు వేయాలన్న నిబంధన తుంగలు తొక్కుతూ 6 నుంచి 8 ఛార్జిషీట్లు వేస్తాం, అన్నింట్లో జగన్ తొలి ముద్దాయి, విజయసాయిరెడ్డి రెండో ముద్దాయిగా ఉంటారని విచారణాధికారి చెప్పడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? సంబంధిత వ్యక్తిని విచారించాలనే సహజ న్యాయ సూత్రాలను విస్మరించి 10 నెలల్లో 3 ఛార్జిషీట్లు వేయడం సీబీఐ చరిత్రలో ఎక్కడా లేదే. తర్వాత ఉప ఎన్నికలకు 15 రోజుల ముందు జగన్ ను పిలిపించి ఏకంగా అరెస్ట్ చేశారు. అది కూడా బయట ఉంటే సాక్షులను ప్రభావితం చేస్తారనే సాగుతో ఛార్జిషీట్ వేస్తున్నప్పుడు చూపని ప్రభావం విచారణ ప్రారంభమైన 10 నెలల తర్వాత చూపుతారనడంలో అర్థముందా? సాక్షులను జగన్ ప్రభావితం చేశారని చెప్పడానికి సీబీఐ ఒక్క ఆధారాన్నైనా చూపగలిగిందా? ఎవరికైనా చట్టపరంగా రాజ్యాంగబద్దంగా 3 నెలల్లో బెయిల్ ఇవ్వాలి. జగన్ విషయంలో ఈ నిబంధనలేవి వర్తించలేకుండా పోయాయి. సీబీఐ విచారణ పరిధి 2004-9 మధ్య వ్యవహారాలకే అని కోర్టు స్పష్టంగా చెప్పింది. జగన్ అరెస్టు 2012లో జరిగింది. అధికారంలో ఉన్నది జగన్ వ్యతిరేక ప్రభుత్వమే. కేసు విచారణకు సంబంధించిన రికార్డులన్నీ పాతవే. అయినా సాక్షులను ప్రభావితం చేస్తారంటూ జగన్ కు బెయిల్ రాకుండా అడ్డుపడటంలో ఔచిత్యమేంటో సీబీఐ వాళ్లకే తెలియాలి.